సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శానిటరీ వస్తువులను డాక్టర్ సంయుక్త పంపిణీ చేశారు. బాలికలు విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులకు వైద్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన వంతుగా సాయం అందిస్తానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ వద్దకు వచ్చి వైద్యం తీసుకోవచ్చని డాక్టర్ సంయుక్త తెలిపారు. గవర్నమెంట్ హై స్కూల్లో ఆడపిల్లలకు మనకు శానిటరీ గురించి వాళ్ళ న్యూట్రిషన్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి వచ్చామన్నమాట. అంటే మన పిల్లలే మన దేశ భవిష్యత్తు. వాళ్ళ హెల్త్ వాళ్ళ కాన్ఫిడెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. దే ఆర్ ద వన్స్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇండియా, ఫ్యూచర్ ఇండియా. సో మనం ఇప్పటి నుంచి వాళ్ళని టేక్ కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఒక రకంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అది ప్రొవైడ్ చేస్తూ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళని. బట్ మేము కూడా ఏంటంటే వాళ్ళకి కొంచెము ఆరోగ్యం గురించి, క్లీన్లీనెస్ గురించి, వాళ్ళకి ధైర్యంగా ఉండే విధంగా క్లీన్లీనెస్ ప్లస్ వాళ్ళ న్యూట్రిషనే వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప వాళ్ళు రాణించలేరు దేంట్లో. సో ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళ ఆపర్చునిటీ ఇచ్చడానికి గవర్నమెంట్ స్కూల్కి చాలా అలా మన పిల్లలే మన దేశ భవిష్యత్తు. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం తీర్చిదిద్దడం అనేది దేశ భవిష్యత్తుని మనం సక్రమంగా చూసుకోవడమే. సో ఈ ఆడపిల్లలకి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా చక్కగా చదువుకుంటూ ఉన్నారు. కాకపోతే కొన్ని రకాలుగా వాళ్ళకి న్యూట్రిషన్ కానీ శానిటేషన్ కానీ ఆడపిల్లల పరంగా కొన్ని వచ్చే ఇబ్బందులు కానీ ఇవాళ వాళ్ళకి వివరిస్తూ వాళ్ళని వాళ్ళు చూసుకోవడం ఎలాగో అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఓన్ బెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళ న్యూట్రిషన్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ శానిటేషన్ కానీ ఫస్ట్ వాళ్ళే చూసుకోవాలి. సో వాళ్ళు హెల్ప్ చేసుకుంటే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకొక రకంగా హెల్ప్ చేయొచ్చు. బట్ వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకున్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. సో ఆ విధంగా ఆడపిల్లలను ప్రోత్సహించడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటున్నాను.